ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా మాట్లాడాడు. మోడీ గారు మనతో కలిసి డయాస్ ఎక్కటాకి వాళ్ళ ఎస్పీజీ కూడా కంగారు పడుతుందని చెప్పారు. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, ఇట్లాంటి వాళ్ళందరినీ, చాలామంది యూట్యూబర్లని, కొంతమంది విలేకరులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలుకు కీలు కాలుకు కాలు ఎరగొడతా అన్నాడు. ఇది జరుగుద్దని మీరు అంగీకరిస్తున్నారా? ఏమండి, అవ్వదు కదా మరి. అదే ఆ రెండే అవనప్పుడు ఇది అవుద్దని మీరు ఎందుకని అదే సభలో మాట్లాడి ఇది మాత్రం ఎందుకు అవుద్ది అనుకుంటారు? ఆయన ఏంటంటే సహజంగా ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం అనేక మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు చూసి చంద్రబాబు నాయుడు గారు మావాడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా తిడుతున్నాడు అంటే. రెండోది ఏంటంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఇదంతా ఎత్తుగడ. 15 ఏళ్లు మొయ్యాలి మనం, ఇంకొక అంటే మొత్తం 20 ఏళ్లు మొయ్యాలి, 20 ఏళ్లు మొయ్యాలని చెప్పని జనసేన పేరు మీద మమ్మల్ని అందరినీ మొయ్యటాకి సిద్ధమని చెప్పని చెప్తుంటే, ఇదేంట్రా బాబు మనకు రాజ్యం చేస్తానని చెప్పి చంద్రబాబును మోద్దాం ఇంకో 20 ఏళ్ళు అంటున్నాడు. ఇప్పటికి ఆయనకి 55 ఏళ్లు, రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చేప్పటికి 55 ఏళ్ళు. ఎందుకంటే 2019కి 50, 24కి 55, 24 నుంచి ఇప్పటికి 57కి వచ్చాడు. 57 ఏళ్ళు ఇప్పటికి. ఇంకొక ఇదొక 3, ఇదొక 2.5, అదొక 15, 17.5. ఇక ఇది ఎప్పుడైతే తన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నమ్మకం సన్నగిలి దూరం జరుగుతున్నారు అనిపించిందో, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓ తిట్టాలి. ఆయన పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టంగానే మేము మళ్ళీ ఎదురు అతని మీద దాడి చేయటం మొదలెట్టంగానే, అమ్మో మళ్ళీ మా వాళ్ళని తిట్టేస్తున్నారని చెప్పి అందరూ చేరిపోవాలని చెప్పినటువంటి ఎత్తుగడ. ఏదో అన్న సామెత కూడా ఆశ దోశ అప్పడం అని. మేము నిన్ను ఆటలో అట్టుపండికి వదిలేసాం, నువ్వేమన్నా తిట్టుకో, మాకు సంబంధం లేదు. ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీకి అప్పిచ్చే వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మూటలప్పు చెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి. ఇవాళ నారాయణ పరిస్థితి, మంత్రి నారాయణ పరిస్థితి ఏంటయ్యా అంటే, పగోడికి కూడా వద్దు అసలు. మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన. దారుణం అంటే దారుణం అనమాట. పగోడికి కూడా రాకూడదు. అంటే చంద్రబాబుని నమ్ముకుంటే, చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు. నారాయణ ఒకడే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి. అధోగతి పాలైపోవటమే. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతామే. పీకే గారు జాగ్రత్తగా ఉండు, మరో నారాయణలాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పడం. అంత గురించి చేయగలిగేదే ఉంది. తోటి తెనాలోడిగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది.